తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. బట్ నేను విన్న తేజ, ఈ యూట్యూబ్ లో మేము టాప్ ఇన్ఫ్లుయెన్సర్లు, మేము ఏది చేసినా కానీ మిలియన్స్ వ్యూస్ వెళ్తాయి, వేల కొద్ది లైక్స్ వస్తాయి అని చెప్పుకునే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ టాప్ అనే ముసుగులో బతికే చాలా మంది తెలుగు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా రకరకాల దారుణమైన మోసాలు, తల్లిని తండ్రిని తప్పితే మిగతా అందరినీ మోసం చేస్తున్నారు అనే మాట నిజం కాదా? కొన్ని వందల కోట్లు ట్రాన్సాక్షన్స్ అటు ఇటు మారుతుంది అనే మాట నిజం కాదా? ఒక హెల్త్ కావచ్చు, నువ్వు అన్నట్టు బ్రాండ్స్ కావచ్చు, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇప్పటికి తప్పని తెలిసినా కానీ చేస్తున్న ఎంతో మంది ప్రమోటర్స్ లేదా, కాంటెంట్ క్రియేటర్స్ లేరా, ఇన్ఫ్లుయెన్సర్స్ లేరా మన హైదరాబాద్ లో? 200% ఉంటుందన్న. అంటే ఇఫ్ యూ హ్యావ్ గుడ్ దెర్ ఇస్ ఎ బ్యాడ్ టూ కదా. దాని గైడ్ లైన్స్ ఏంటి? నువ్వు నిజంగా నీ ఆడియన్స్, ఇప్పుడు మన ఆడియన్స్ ఉంటారు, స్కిన్ కేర్ బ్రాండ్ ఏదైనా ప్రమోట్ చేస్తే నిజంగా ఇది పోతుంది కదన్నా, నా ఫేస్ కొంచెం బాగుంటుంది కదన్నా తీసుకుంటారు. వాడికి రిజల్ట్ కనిపిస్తే వాడతాడు, రిజల్ట్ కనిపించకపోతే తిట్టుకుంటాడు, అమ్మ నా బూతులు తిట్టుకుంటాడు. దాన్ని మనం ఎంతవరకు తీసుకోగలుగుతాము? అది మన క్యారెక్టర్ మీదకి వస్తుంది, మన క్రెడిబిలిటీ మీదకి వస్తుంది. దాన్ని కూడా నువ్వు పనంగా పెట్టి గేమ్ ఆడుతున్నావు అంటే డజంట్ మేక్ సెన్స్. అంటే వాళ్ళకు కూడా ఇంకా సిగ్గు శరం ఊనం మానం అన్ని వదిలేశారు. పోతే పోయింది, 2-3 కోట్లు లాగేసామా, ఒకవేళ దొరికేసామా, బొక్కలో వేసాడా, కోర్టుకి వెళ్ళామా, ఏముంది అక్కడ ఇక్కడ అన్ని చోట్ల లాయర్లకి వాళ్ళకి వీళ్ళకి స్టేషన్లో వాళ్ళకి వీళ్ళకి ఎవరన్నా అడిగితే ఒక 50 లక్షల వరకు ఖర్చు పెట్టుకుందామా, బయటకు వచ్చామా, బిందాస్కి 2.5 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నామా, లేకపోతే కారు కొనుక్కున్నామా, ఇల్లు కొనుక్కున్నామా, ఇదే ఆ దాంట్లోనే బతికేస్తున్నారు అసలుకి. థింగ్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మన సర్వం దీంట్లోనే, ఇది కాకుండా ఇంకోటి ఏం చేయలేం. అట్లాంటప్పుడు ఇక్కడ నేను మోసం, పెయిడ్ క్యాంపెయిన్, ఇంకోటి ఏది చేయలేం. అండ్ అలాంటి సర్కిల్ని చుట్టూ పెట్టుకోలేం, ఎందుకంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. పొరపాటున మనకే తెలియకుండా పెయిడ్ క్యాంపెయిన్ వచ్చింది, ఒక 5 లక్షలు ఇస్తాను చెయ్యు అంటే టెంప్ట్ అయిపోతాం. ఆ నెంబర్కి గుడ్ బ్యాడ్ అగ్లీ పక్కన పెట్టేసి చేయడానికి మొగ్గు చూపే విధంగా ఉంటుంది. అలాంటిది మనం చేయలేమన్నా, ఎందుకంటే మనం ఎయిమింగ్ ఫర్ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఎయిమింగ్ ఫర్ ఓటీటీ అవ్వచ్చు, దానికి గుడ్ విల్ అన్నీ ఉంటే. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసినాడు మంచోడు అని చెప్తేనే ప్రొడ్యూసర్ వస్తాడు మళ్ళీ ఈయన కొనుక్కోవడానికి. ఆడు ఏది పడితే చేస్తాడు, నువ్వు డబ్బులు ఇస్తే ఎనీథింగ్ డన్ అన్నాడు అనుకోండి, ఆడు రాడు, చేస్తాడు. ఇంకా రచ్చ మీరు చెప్పిన 10 రెట్లు యాడ్ చేసుకొని డన్ అండ్ డస్టింగ్, ఆడు దేనికి పనికిరాడని చెప్తాడు. ఏ హోటల్స్ లో నడుస్తుంటాయి ఈ దందాలన్నీ? వెరైటీగా ఉంటాయి. అవునా? మెయిల్స్ వస్తాయా, లేకపోతే హోటల్ కి రమ్మంటారా, రూమ్ నెంబర్? అంటే ఇన్ని రోజులు ఒక కంపెనీ మమ్మల్ని కాపాడింది కాబట్టి మేము ఎప్పుడు ఆ ఫేస్ కి వెళ్ళలే. మేము ఓన్లీ కాంటెంట్ క్రియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. అది ఏదైతే ఉందో అది వాళ్ళు చూసుకునేవాళ్ళు. అండ్ ఎప్పుడన్నా కాంటెంట్ క్రియేటర్ డబ్బుల మీద ఫోకస్ చేస్తే కాంటెంట్ రాదు. ఓకే. సో మేము ఎప్పుడు దాని మీద ఫోకస్ చేసుకోలేదు, ఎంతసేపు కాంటెంట్ మీదే ఉన్నాము. ఎంతసేపు ఏదో కొత్త వీడియో చేయాలి, ఎవ్రీడే ఏదో వీడియో చేయాలి. మాకు యూట్యూబ్ రెవెన్యూ మోర్ ఇనఫ్, మాకు మంచి సిపిఎంలు ఆర్పిఎంలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడో అడపదడప వస్తే మంచి బ్రాండ్స్ మంచి నంబర్ కి చేస్తాం, కవర్ అయిపోతుంది మొత్తం అంతా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే యూత్ ఈ 2-3 కోట్ల కోసం ఎందుకు ఆశ పడుతున్నారు, అంత గ్రీడీ ఎందుకు అనేది. ఎందుకంటే మీరు చూస్తే ఒక 10 years బ్యాక్ ఉన్న హీరోలు అందరూ కూడా డిజిటల్ ప్రభావంతో, డిజిటల్ మీడియాలో ఉన్న ఆ టాలెంట్ని వాళ్ళు చూపించుకునే అసిస్టెంట్ డైరెక్టర్ గాను కూడా ఇప్పుడు డైరెక్ట్ అయిపోతున్నాడు. హీరోస్ కూడా అయిపోయారు. ఒక కష్టం విలువ తెలిసి కొంచెం నా దగ్గర టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని నేను డిజిటల్ మీడియాలో నా మొబైల్తో చూపిస్తాను అంటే ఇండస్ట్రీ కూడా డోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. టాలెంట్ ఉంటే వచ్చేయండి రా బాబు, మేము ఆఫర్స్ ఇస్తున్నాం. ఎంతమంది హీరోలు గల ఇప్పుడు మాకే జరుగుతుంది కదా, చాయ్ షార్ట్స్, చాయ్ బిస్కెట్, నెక్స్ట్ ఫిలిం లాంచ్. చాయ్ బిస్కెట్ పెద్ద సంస్థ కదా, మరి వాళ్ళు పిలిచారు, శరత్ గారు వాళ్ళు నేను పిలిచారంటే బికాస్ ఆఫ్ టాలెంట్. ఎస్ అంతే కదా. ప్లస్ ఈ షోకి కూడా అన్ని లక్షలు పెట్టి దే మేడ్ ఇట్ టు బి హ్యాపీ. నా మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, నాకు అర్థమవుతుంది, ఓకే ఇది జరుగుతుంది, ఈ బాల్ గేమ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏది పడితే చేయకూడదు, యూ షుడ్ బి కామ్ అండ్ కంపోజ్డ్ అని చెప్పి అర్థమవుతుంది. ప్లస్ మీరు మీలాంటి సజెషన్స్ ఇలా ఉండి ఇలా చేయి, హెల్ప్స్ అస్ ఎ లాట్. ఇప్పుడు కెరీర్ ని వేరేలాగా ప్లాన్ చేస్తున్నావు ఏంటి? ఇంకా నెక్స్ట్ ఇయర్ కి యాజ్ ఎ హీరోగా చూడొచ్చా? హ్యాపీగా ఫిల్మ్స్ స్టార్ట్ అవుతాయి. ఎస్, పంప్లైన్ 3 సినిమాలకు పంప్లైన్ ఉంది. ఓ సో నరేషన్ అంతా వినేసి అంత ఫైనల్ లాక్డ్ స్క్రిప్ట్స్ అన్ని ఇంకా 2-3 months లో ఆఫీస్ తీసి స్టార్ట్ చేస్తాం. ఓ సూపర్. అంటే ప్రొడ్యూసర్, హీరో అంతా నువ్వేనా? ప్రొడ్యూసర్ నేను కాదు, బయట నుంచి ఉన్నారు, డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్ నుంచి ఓకే అయింది, ఆ పంప్లైన్ చేసుకుంటున్నాం అంతే. సో నీ మెయిన్ ఏమే హీరో అవ్వాలి. హీరో అంటే ఈ ఏదైతే ఫిలిం జర్నీ ఉందో ఇది ఒక బిజినెస్ మోడల్లోకి మార్చుకోవాలండి. మళ్ళీ సినిమా హీరో అయిపోవాలనేది కాదు, ఇది ఒక బిజినెస్ మోడల్ లా ఉండాలి. మన సినిమా చెయ్యాలి, మళ్ళీ బానే ఉంటావు సినిమా హీరో అయితే ఏమైంది అవ్వచ్చన్నా. అంటే దట్ ఈస్ ద హోల్ అండ్ సోల్ పాయింట్ కాదు, ఇదే అని కాదు. మళ్ళీ ప్రొడక్షన్ కూడా చేస్తాం, 1 కోటి రూపాయల సినిమా తీసి పెట్టుకోగలుగుతాం. మా కింద వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ సాలీలో వస్తూ ఉంటారు, యంగ్ టాలెంట్స్ ని పికప్ చేసుకొని
వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి సినిమా చేయించుకుంటాం. Hmm. నాకున్న కాంటాక్ట్స్ త్రూ మళ్ళీ దాన్ని డిస్ట్రిబ్యూషన్ కి, రిలీజ్ కి ప్లాన్ Okay. చేసుకుంటాం. ఓకే. సో ఇది ఒక ఫిలిం సైకిల్, సేమ్ లైక్ మనకి యూట్యూబ్ ఎట్లా మల్టిపుల్ ఛానల్స్ పెట్టుకొని ఓ బిజినెస్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. ఇన్ సేమ్ వే కంటెంట్ ఎక్కడున్నా అది బిజినెస్. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఎగ్జాక్ట్లీ ఒక మంచి మోడల్లోకి మార్చి ఫిలిం కి చేసుకోగలిగితే ఇంత నీట్ గా ఉంది కాబట్టి వీఆర్ రఫ్ ఫర్ ఇట్ కదా. బట్ లైఫ్ ని ఇంత బాగా డిజైన్ చేసుకుంటావు కదా, లైఫ్ స్టైల్ కి చాలా ఖర్చు పెడతావా లేకపోతే చాలా లిమిటెడ్ గా ఉంటుందా లైఫ్? పెడతామన్నా, అంటే నాకు ఎంటర్టైన్మెంట్ ఏముండదు, తిరగడమే. దుబాయ్కి వెళ్తాము, అక్కడ మంచి షాపింగ్ చేసుకుంటాము, బాగా ఖర్చు పెట్టుకుంటాం. నా మీద నేను ఖర్చు పెట్టుకుంటాను అంతే. నీ మీద అంటే బట్టలు, కార్లు, చెప్పులు, వాచ్లు, ఆ. అంతే. మంచి డిజైన్ చేసి నెలకు 5 లక్షలు అవుతుంది నీకే? నెలకు కాదు, ఒక్కసారి సంవత్సరం మొత్తానికి కలిపి ఆ. ఒకసారి నచ్చింది కొనుక్కునేటట్టు. ఇంత పెట్టుకోవాలి, ఇంత డబ్బు దీనికే అన్నట్టు ఏం సో 12 months కావాల్సింది ఒకేసారి తెచ్చుకుంటావా? ఏది రిక్వైర్డ్ ఎవ్రీ మంత్ కొత్త మోడల్స్ వస్తాయి కదా. మనకు అంత స్ట్రెంగ్త్ లేదు ఇప్పుడు ఫినాన్షియల్లీ, Hmm. కానీ అలా కూడా చేయాలని ఉంది. Okay. నెలకు ఒక 5-6 లక్షలు ఓన్లీ షాపింగ్ కి చేస్తే బాగుంటది అని. ఎందుకంటే నాకు అవసరం కదా, అవును, ఎక్కడికి వెళ్ళినా కెమెరా ముందు కనిపిస్తావు కాబట్టి కావాలి. మంచి బ్రాండ్ కనిపిస్తే ఈవెన్ నాకు వచ్చే బ్రాండ్ డీల్స్ కాస్టింగ్స్ మారుతాయి, Hmm. ఇంకా మంచి పే చేస్తారు, Hmm. ఇంకా బాగా వెళ్ళొచ్చు ముందుకి. సో కార్స్ కూడా బాగా చేంజ్ చేస్తుంటావు. ఆ, నెలకు ఒకటే 2 నెలలకు ఒకటే? అలా ఏం లేదు, కొంచెం ఫ్రీక్వెంట్లీ ఒక 6-7 నెలలు. ఇప్పుడు చాయ్ వాళ్ళు ఏమైనా ఇచ్చారా కొత్త కారు? సినిమా చేస్తే ఇస్తారు, Benz గానీ, ఎత్తిపోతారు. డిఫెండర్ గానీ? ఇప్పుడేం రావాలి, Hmm? ఏముండదు అట్లా. బట్ చేస్తే వస్తుంది, దే ఆర్ రెడీ టు. బట్ మంచి కాంటెంట్ డెలివర్ చేయాలి, మంచి బడ్జెట్స్ తీసుకురావాలి, రికవరీ మోడ్ సెట్ చేయాలి, కలెక్షన్స్ తెచ్చుకోవాలి, టికెట్లు దిగాలి. Hmm. ఓ, పెద్ద తతంగా ఉంది దానికి. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ జోక్స్ పక్కన పెడితే లైఫ్ అనేది చాలా బాగుండాలి. ఎస్ సార్. చెప్తున్నాను కదా, లైఫ్ లో ఎంత తొందరగా అంటే లైఫ్ లో ఏదైనా తొందరగా వచ్చిందంటే అది చాలా ఫాస్ట్ గానే అయిపోయింది. అది అంటే సక్సెస్ అయినా కావచ్చు, డబ్బు అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. అవును. గ్రాడ్యువల్ చిన్నగా లైఫ్ లో వస్తేనే దానికి ఒక విలువ, అర్థం, చూసేవాడికి కూడా ఒక ఆనందం. సో ట్రూ. సో అది చాలా మంది లైఫ్ లో నేను గమనించాను, చూశాను. అవును. ఎగిరిపడ్డాడు ఎగిరిపడ్డట్టే పోయాడు. ఏది వచ్చినా గానీ లైఫ్ లో అలానే ఉండాలనేవాడు అలానే ఉన్నాడు కాబట్టి. సో తేజ, ప్రతి ఒక్కరి జీవితాల్లో తప్పులు జరుగుతాయి, నీ జీవితంలో కూడా చిన్న ఏజ్ లోనే జరిగింది. బట్ అది తెలుసుకొని, నిజంగా ఆ ఏజ్ లో నువ్వు అది తెలుసుకొని ఇది తప్పు జరిగింది, ఈ తప్పు ఇంకొకరి జీవితంలో జరగకూడదు, నా జీవితంలో ఇంకొకసారి మళ్ళీ ఇలాంటిది జరగకూడదు అని నువ్వు తెలుసుకొని మళ్ళీ బయటకు వచ్చి నువ్వుగా ఈ రేంజ్ లో అంటే ఈ స్థాయిలో తీర్చిదిద్దుకోవటం, నిన్ను నువ్వే రెడీ చేసుకున్నావు. మళ్ళీ ఎవడో వచ్చి రెడీ చేయాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రేట్. చాలా మంది అది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. సో అలానే ఉండాలని, ఇంకా సక్సెస్ అనేది బాగా రావాలి, అన్ని కలిసి రావాలి నీ లైఫ్ లో కోరుకుంటూ. సో దందా ఆల్రెడీ వచ్చింది కాబట్టి చాయ్ షార్ట్స్ లో అందరూ కూడా వాచ్ చేయండి. 1 రూపీతో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.